తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతోన్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10వ తరగతి పరీక్షల కోసం అదనపు క్లాసుల నిర్వహణ ప్రిపరేషన్ జరుగుతున్న సమయంలో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం స్నాక్స్ అందించాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు 10th క్లాస్ స్టూడెంట్స్కు స్నాక్స్ అందించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవి నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలో కూడా దీన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 6 రకాల స్నాక్స్ అందించనున్నారు. వారంలో ఒకరోజు బాయిల్డ్ బొబ్బర్లు, ఆనియన్ పకోడా, ఆనియన్ శనగలు, బాయిల్డ్ పెసర్లు, పల్లి బెల్లం, మిల్లెట్ బిస్కెట్లు అందించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఒక్కో స్టూడెంట్కు రోజుకు 15 రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో వేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. సర్కార్ బడుల్లో ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ అన్ని బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అన్ని బడుల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 7 గంటల దాకా స్పెషల్ క్లాసులు జరుపుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి పాఠశాలలో భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం 5 గంటలకు మళ్లీ ఆకలంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు బడుల్లో టీచర్లు, కొందరు ఎన్జీఓల ద్వారా నిధులు సేకరించి స్నాక్స్ అందిస్తున్నారు. ఇదే క్రమంలో అందరు విద్యార్థులకు దీన్ని అమలు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా స్నాక్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది.